కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ఒక కొత్త అంశాన్ని ప్రారంభించుకుందాం. చాలా వారములను బట్టి దేవుని నామములు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుని నామాన్ని గురించి, ఆ నామము ఏ ఏ విషయాలు తెలియచేస్తుంది అనే దాని గురించి చాలా వివరంగా మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు ఒక కొత్త అంశాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఆ అంశం ఏమిటి అంటే, చాలా మంది అడిగేటటువంటి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలంటే ఈ అంశాన్ని మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఏమిటి ఆ అంశం అంటే, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడనడానికి రుజువులు ఉన్నాయా? ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఇది. ఈ వారము అలాగే వచ్చే వారం కూడా ఈ ధ్యానములు కొనసాగుతాయి. కాబట్టి ఈ మొదటి భాగాన్ని మీరు అందరూ శ్రద్ధగా వినాలని ప్రభువు నామములో మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. మొదటిగా పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వచనాన్ని చదువుకొని మన యొక్క ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడు తన వాక్కును దీవించును గాక. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మికిలి కృపా కనికరములు కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. నీవు ఉన్నావనుటకు రుజువులను ఈ లోకములో నీవు ఉంచావని తండ్రి, దేవుని ప్రజలముగా ఈ లోకములో అన్ని జనులకు సాక్ష్యం ఇవ్వడానికి తండ్రి మాకు అనేక విషయాలు తెలియచేయండి. తండ్రి, నీవు గొప్ప దేవుడవు. నీలో ఉన్నటువంటి గుణగణ లక్షణములు ఎంతో గొప్పవి. తండ్రి, నీవే విధంగా ఈ లోకానికి నీవు బయలుపరుచుకున్నావో మేము బాగా అర్థం చేసుకుని ఇతరులకు కూడా తెలియచేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి నీ వాక్యమును బహుబలంగా అనేకులకు బోధించడానికి మాకు శక్తిని దయచేయమని, సువార్త ప్రకటించుటకు మమ్మలను వాడుకొనమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ మా శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వచనములో దేవుడు ఉన్నాడా అంటే దేవుని పిల్లలు ఏమంటారు? దేవుడు ఉన్నాడండి అని ఖచ్చితంగా చెప్తారు. దేవుడు ఉన్నాడా అంటే ఇతర మతస్థులు కూడా ఏమంటారు? దేవుణ్ణి ఆరాధించేవారు వాళ్ళు కూడా ఏమంటారంటే దేవుడు ఉన్నాడనే చెబుతారు. కొంతమంది నాస్తికులు ఉంటారు, అంటే దేవుణ్ణి నమ్మని మనుషులు ఉంటారు. వాళ్ళు ఏమంటారు? దేవుడు అనేదే లేదండి, మనం తెలుసుకోవాలంటే మీకు తెలియక అలా మాట్లాడుతున్నారని వాళ్ళు చెప్తారు. మరి దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే, దేవుడు తన వాక్కు ద్వారా మనుషులతో చెబుతున్నటువంటి సత్యం ఏమిటి అంటే, నేను ఉన్నవాడను అనువాడను. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నవాడు, మాట్లాడేటటువంటి దేవుడు. ఆయన ఉన్నాడు అంతేకాదు, ఆయన మనతో మాట్లాడతాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం ఎవరైనా వచ్చి దేవుడు ఉన్నాడు అని మీరు చెబుతున్నారు కదండి, ఉన్నాడు అనడానికి రుజువులు ఏమిటో చెప్పండి అంటే మనం మాట్లాడలేకపోతే అది దేవునికి అవమానమే. కాబట్టి మనం ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇక్కడ వాక్యంలో చెప్పబడినటువంటి ఒక మాటను
మీకు చూపిస్తున్నాను. మనం చదివినటువంటి వచనములో ఆయన అంటారు, దేవుని యొక్క అదృశ్య లక్షణములు, మనుషులకు కనబడనటువంటి అదృశ్య లక్షణములు ఉన్నాయి. ఆ లక్షణములు మనం ఎలా తెలుసుకోవాలి? దేవుని యొక్క నిత్య శక్తి ఉంది, ఆయన యొక్క దైవత్వం ఉంది. ఈ విషయాలను మనం ఎలా తెలుసుకుంటాము అంటే అక్కడ చెప్పబడిన విషయం చూడండి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన మీకు ఇవన్నీ కూడా తేటపడతాయి, తెలుస్తాయి. అంటే సృష్టింపబడినటువంటి వస్తువులు అంటే సృష్టించబడినవి ఏమిటి? దేవుని యొక్క సృష్టి అంతా మనం చూడొచ్చు. దేనిని చూసినా సరే దేవుని సృష్టి ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, మమ్మలను చేసిన వాడు దేవుడే, మమ్మలను చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడు, సృష్టికర్త అని చెప్తూ ఉన్నాయి. మనం చూస్తే ప్రతిరోజు సూర్యోదయం అవుతుంది, సాయంకాలం అయితే సూర్యాస్తమయం అవుతుంది. క్రమం తప్పుతుందా అంటే క్రమం తప్పడం లేదు. ఈ వ్యవస్థ చక్కగా జరగడానికి దేవుడు నియమించినటువంటి ఆ క్రమం దానంతటదే చక్కగా దేవుని యొక్క నియంత్రణలో జరుగుతూ వస్తుంది. ప్రతి ఉదయము మనం దేవుణ్ణి స్తుతించాలట, ప్రతి ఉదయము మనం దేవుణ్ణి స్తుతించాలట. దేవుని యొక్క భక్తుడు అంటాడు, అయ్యా నీ నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామము. ఎందుకంటే దేవుని యొక్క కార్యం నిరంతరము కూడా జరుగుతూనే ఉంది. ఆయన మన కోసం ఈ యొక్క సర్వ సృష్టిని కూడా ఆయన యొక్క నియంత్రణలో ఉంచుకుని క్రమంగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టే మనం క్షేమంగా జీవించగలుగుతూ ఉన్నాం. చదువుకునేటటువంటి పిల్లలు ఈ విషయాలు నేర్చుకుంటారు. 6వ తరగతి నుండి ఇంటర్ వరకు కూడా ఈ విషయాలన్నీ కూడా, సృష్టిని గురించిన విషయాలన్నీ కూడా నేర్పిస్తారు చదువుల్లో. కాబట్టి వీటిని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్పగా ఈ సృష్టిని సృష్టించాడు అనే విషయం. పూర్వపు దినాల్లో, ఇప్పుడు మనకి ఈ గడియారాలు ఉన్నాయి, పూర్వపు దినాల్లో గడియారాలు లేవు. అప్పుడు సమయాన్ని ఎలా తెలుసుకునేవారు అంటే సూర్యోదయాన్ని బట్టి సూర్యాస్తమయాన్ని బట్టి సమయాన్ని తెలుసుకుంటూ ఉండేవారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ సమయం అంతా దేవుడిచ్చినదే. ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా ఈ సమయాన్ని దేనికోసం ఉపయోగించాలంటే దేవుని మహిమార్థమై ఉపయోగించాలి. దేవుడిచ్చినటువంటి సృష్టి అంతా కూడా మనకి సమయాన్ని ఇస్తుంది. సూర్యుడు ఉదయించాడంటే ఒక దినం ప్రారంభమైంది. ఈ దినంలో మనం దేవుని గురించి అనేక విషయాలు తెలుసుకోవాలి. దేవుడు మనకు సమయం ఇచ్చాడని ఆయన్ను మనం ఇంకా లోతుగా తెలుసుకుంటూ సహవాసం చేస్తూ ముందుకు సాగాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. దేవుని వాక్యం హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏమిటంటే సమయమును సద్వినియోగం చేసుకునండి. ఎందుకంటే సమయం అయిపోతే మరలా రాదు. దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. నేను కొన్ని విషయాలను మీకు ఈ భాగాన్ని అర్థం చేసుకునేలాగుని చెప్తాను. సూర్యుడు ఎంతో ఆకర్షణీయమైనటువంటి ఆకర్షణతో తన చుట్టూ ఉన్నటువంటి గ్రహాలను ఆకర్షిస్తూ ఉంటాడు, తన వైపు లాక్కుంటూ ఉంటాడు. భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహములలో ఒక గ్రహం. ఈ భూమిని సూర్యుడు ఎంత తన వైపు లాగుతున్నప్పటికీ భూమి తన చుట్టూ తాను ఒక బొంగరం వల్లే తిరుగుతూ వేగంగా వెళ్ళడం వలన తన కక్షలో తాను పయనిస్తూనే ఉంది. సైన్స్ లో చెప్పబడిన విషయం ఏమిటంటే భూమి ఎలా ఉంది అంటే చక్కటి స్థానంలో అమర్చబడి ఉంది. కొంచెం సూర్యునికి దగ్గరగా వస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ మాడిపోతాయట. కొంచెం గనక దూరంగా వెళితే ఈ భూమి అంతా గడ్డగట్టుకుని పోతుందట. అంటే ఎక్కడ దేవుడు భూమిని ఉంచాలో అక్కడ మనుషులు నివసించేటటువంటి యోగ్యమైనటువంటి స్థలంగా భూమిని ఆయన చేసి ఎక్కడ ఉంచాలో అక్కడ పెట్టి ఆ కక్షలోనే నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనం సృష్టిలో
తెలియపరచబడుతోంది. అందుకే వాక్యం చెప్తుంది ఏమనంటే, సృష్టింపబడిన వాటిని గురించి మీరు ఆలోచన చేయాలి. దేవుడు ఉన్నాడా అంటే దేవుణ్ణి డైరెక్ట్ గా మనం చూసేయాలి అనుకునేటటువంటి ఆ తెలివి తక్కువ తనంలో మనం ఉండకూడదు. ఎందుకంటే మన యొక్క నేత్రములు చాలా బలహీనమైనవి. మన యొక్క శరీరము, మన యొక్క జ్ఞానము, మన యొక్క బలము ఇవన్నీ చాలా తేలికపాటివి. దేవుడు ఎలా ఉన్నాడని వాక్యం చెప్తుంది అంటే, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన పరిశుద్ధుడు, వెలుగుమయమై ఉన్నాడు. ఆయన సూర్యుడును కేడుమునై ఉన్నాడు అని వాక్యం చెప్తుంది కదా. అటువంటి కాంతివంతమైనటువంటి దేవుణ్ణి ఈ తేలికపాటి నేత్రములతో మనం చూడగలమా అంటే చూడలేం. చూసే శక్తి మనకు లేదు. మన సైట్ ఎంతవరకు ఉందో అంతవరకే చూడగలుగుతాం. మన చూపు ఎంతవరకు చూడగలగదో అక్కడి వరకే చూడగలుగుతాం. అంతకు మించి చూడాలంటే మనం ముందుకు వెళ్ళాలి. ఇంతకు మించి మనకు కనపడదు. ఎందుకంటే దీనికి కూడా ఒక శక్తి ఉంది, ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి వరకే మనం చూడగలం. ఆ పరిమితి మించి మనం చూడలేం. అదే విధంగా దేవుణ్ణి మనం చూడాలంటే ఈ భౌతికమైనటువంటి శరీరములతో మనం చూడలేం. చూస్తాం, ఒకనాడు చూస్తాం. అప్పుడు మన శరీరములు ఈ మట్టి శరీరాలు కాదు. అప్పుడు మహిమ శరీరం ఇవ్వబడుతుంది. మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళతాం. అప్పుడు నేరుగా ముఖాముఖిగా ప్రభువుని చూస్తాం. కానీ ఇంతలో నేను భూమి మీద ఉండగా నేను దేవుణ్ణి ఎలా తెలుసుకోగలను అంటే దేవుని వాక్యం చెప్తున్నటువంటి సమాధానం అది. దేవుడు సాక్ష్యంగా ఈ సృష్టిని నీ ముందుంచాడు. సృష్టింపబడినటువంటి వాటిని గురించి మీరు ఆలోచించటం మూలంగా దేవుణ్ణి గురించి మీరు తెలుసుకోగలుగుతారు అని వాక్యం చెప్తోంది. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 26వ వచనంలో చక్కటి మాట వ్రాయబడి ఉంది చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి ఆయనను విడిచిపెట్టడు. చూడండి, దేవుని యొక్క సృష్టిని మీ కనులెత్తి పైకి చూడండి. పైన ఆకాశం కనిపిస్తుంది, క్రింద భూమి కనబడుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణకు మనం మాట్లాడుకుందాం. పైన ఉన్నటువంటి ఆకాశాన్ని మనం చూడగలుగుతున్నాం. తలెత్తి వాక్యం చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆకాశం గురించి నీకు పూర్తిగా తెలుసా అంటే మనిషి నాకు తెలుసు అనగలడా? పైన ఉన్నటువంటి ఆకాశం గురించి నాకు పూర్తిగా తెలుసు అని చెప్పలేడు మనిషి. ఎందుకంటే ఇంకా ఈ అనేక విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా చరిత్ర అంతటిలో మనం ఒక్కొక్కటిగా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఒక్కొక్కరు పండితులు వస్తూ ఉన్నారు, కొన్ని విషయాలు వారు గ్రహిస్తున్నారు, ఆ విషయాలను సమాజానికి అందజేస్తున్నారు. పుస్తకాల ద్వారా ఆ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని వారు చెబుతూనే ఉన్నారు. కాబట్టి ఆకాశాన్ని గురించి మనకు తెలుసా అంటే పూర్తిగా నాకు తెలుసు అని మనం చెప్పలేము. మరి కింద ఉన్నటువంటి భూమి గురించి మీకు తెలుసా అని అడిగితే మనం పూర్తిగా ఈ భూమి గురించి నాకు తెలుసు అని మనం చెప్పలేము కదండి. ఎందుకంటే ఇంకా ఈ భూమి లోపల ఎన్నో విషయాలు కనబడుతూ ఉంటాయి. ఈ పరిశోధనలు చేసేటటువంటి శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఎన్నో వెలికి తీస్తూ ఉంటారు ఈ భూమిలో నుంచి. అదేమిటో కొన్ని అర్థమవుతూ ఉంటాయి, కొన్ని అర్థం కావు. అర్థం కానివి అలాగే పడి ఉంటాయి. కొన్ని సంవత్సరాలకు ఎప్పటికో మనం అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం. ఇంకా అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం నిలిచినటువంటి భూమిని గురించి మనకు పూర్తిగా తెలియదు. మన పైన ఉన్నటువంటి ఆకాశాన్ని గురించి మనకు పూర్తిగా తెలీదు. కాబట్టి మనిషి ఎలా మాట్లాడతాడు అంటే తెలివి తక్కువ తనంతో మాట్లాడతాడు. ఈ సైన్స్ ఏమని చెప్తుంది? భూమి యాదృచ్ఛికంగా ఏర్పడింది, అలా దానంతట అదే ఏర్పడింది అని సైన్స్ చెప్తుంది. కొంతమంది ఈ మత ఛాందస్వాదులు ఏమని విక్రిస్తున్నారు అంటే బైబిల్ ఏమని చెప్తుందంటే సృష్టి ఎలా వచ్చింది అంటే దేవుని వాక్కు ద్వారా ఈ సృష్టించబడింది.
దేవుడు ఏమన్నాడంటే ఆకాశము కలుగును గాక అంటే ఆకాశము కలిగింది, భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది. ఈ మాటను, ఈ సత్యాన్ని లోకానికి క్రైస్తవులు చెబుతూ ఉన్నప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అది ఏమన్నా బస్సా అండి, రమ్మంటే వస్తాకి, పొమ్మంటే పోవడానికి అని వెక్కిరిస్తున్నారు. నిజమే, దేవుని వాక్యము ప్రకృతి సంబంధులకు అర్థం కాదు. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన వాక్కు ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు మనం లోక సంబంధంగా అధికారులను మనం చూస్తాం. అధికారులు ఏమంటారంటే ఆ పని మీరు చేసేయండి అంటారు. అలా మాట చెప్పగానే ఆ పని అక్కడ పూర్తయిపోతుంది. ప్రజలందరూ వెళ్ళి, ఉదాహరణకు ఒక రోడ్డు పడలేదు అనుకోండి, అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు రోడ్డు లేదు అని ఎప్పటి నుంచో వేడుకుంటున్నా పట్టించుకున్నటువంటి వాళ్ళు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఆర్డర్ వేయగానే ఆ రోడ్డు ఒక 10 రోజుల్లో ఎంత పెద్ద రోడ్డు అయినా వేసి వెళ్ళిపోతా ఉంటారు. ఒక మనిషి మాటకు కొంత శక్తి ఉంది అధికారం ద్వారా అని మనం అర్థం చేసుకుంటున్నాం కదా. మరి సృష్టికర్త అయినటువంటి దేవుని వాక్కు యొక్క శక్తిని మనిషి ఎలా అర్థం చేసుకుంటాడు కదండి? మనిషి ఎలా అర్థం చేసుకుంటాడు? ఆయన వాక్కు యొక్క శక్తిని చూస్తే ఈ పరిమితమైనటువంటి జ్ఞానానికి వెర్రితనంగా కనబడుతుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి మనం అటువంటి మాటలను లెక్క చేయవలసినటువంటి పని లేదు, కానీ దేవుని యొక్క వాక్కులో ఉన్నటువంటి శక్తిని మాత్రం గ్రహించాలి. దేవుని మాట శక్తివంతమైనది, దేవుని వాక్కు జీవము గలది, దేవుని వాక్కు బలమైనది, దేవుని వాక్కు సుత్తె వంటిది, దేవుని వాక్కు ఖడ్గము వంటిది, దేవుని వాక్కు జీవితాలను మార్చేటటువంటిది, దేవుని వాక్కు జీవమై ఉన్నది. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. వాక్కు బలమైనది, వాక్కు ద్వారానే సర్వ సృష్టి కూడా కలుగ చేయబడింది. మన వలె వెళ్ళి మన చేతులతో చేయవలసినటువంటి అవసరత దేవునికి లేదు. ఆయన ఒక్కడై ఉన్నవాడు, సర్వాధికారి ఉన్నవాడు, సమస్తమును చేయగలిగినటువంటి వాడు. నా వలె దేవుణ్ణి కూడా ఒక చిన్నపాటి వ్యక్తి వలె నేను ఊహించుకోవడానికి లేదు. ఆయన మన ఊహలకు అందనటువంటి వాడు, మన జ్ఞానానికి సరిగా అర్థం చేసుకోలేనటువంటి గొప్పవాడు. అందుకే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ముందు మనం చదువుకున్న వచనంలో సృష్టింపబడిన వస్తువులను గురించి మీరు ఆలోచన చేయండి అని చెప్పింది. ఎక్కడేమని చెప్తున్నాడు యెషయా ప్రవక్త? మీ కన్నులు పైకెత్తి చూడండి, ఈ సృష్టిని, ఆకాశంని ఎవరు సృజించారు? ఎవరు సృజించకుండా ఇంత అద్భుతంగా ఇది ఎలా ఏర్పడింది అని చెప్పి ఒక ప్రశ్న ప్రవక్త వేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఆకాశాన్ని మనం చూస్తాం కానీ అందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. లెక్క పెట్టలేనన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, వాటి పేర్లు ఏమిటి అనేది కూడా దేవునికి తెలుసట. వాటిని సృజించిన వాడు ఆయనే, వాటికి పేర్లు పెట్టిన వాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు. అన్నిటిని గురించిన అవగాహన ఆయనకుంది. ఆయన సృష్టిని గురించి పూర్తిగా సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికే తెలుసు. ఆయన సృష్టిలో ఒక పాత్రగా ఉన్నటువంటి మనకు సరిగా అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు అని దేవుని వాక్యం చెప్తోంది. తర్వాత మనం చూస్తూ ఉన్నాం, కిందకు వస్తే యోబు గ్రంథములో కూడా దీని గురించి వ్రాయబడింది. 12వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, ముందు ఆయన సృష్టించిన వస్తువులను గురించి ఆలోచించమని చెప్పారు, తర్వాత కనులెత్తి పైకి చూడమని చెప్పారు. ఇప్పుడు ఇంకా చాలా వివరంగా యోబు గ్రంథంలో వ్రాయబడి ఉంది, మృగములను మీరు చూడండి, మృగాలను మీరు విచారించండి, దాని గురించి తెలుసుకోండి,
వాటి స్ట్రక్చర్ ఎలా ఉంది, వాటి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అవి ఎలాగన సృష్టించబడ్డాయి అనే దాని గురించి ఆలోచన చేయండి. అలాగే పైన ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఆకాశ పక్షులను మీరు చూడండి. పక్షులను చూపిస్తూ ప్రభువారు కూడా మాట్లాడారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, దాచుకోవు, కానీ నేను వాటిని పోషిస్తున్నటువంటి దేవుడునని ప్రభువారు మాట్లాడారు. ఇక్కడ కూడా యోబు గ్రంథంలో ఆకాశ పక్షులను మీరు విచారించండి, అవి మీకు తెలియచేస్తాయి. సముద్రంలో ఉన్నటువంటి చేపలను మీరు తెలుసుకొనండి, అవి కూడా మీకు తెలియచేస్తాయి. ఇదిగో ఈ భూమిని గురించి మీరు ధ్యానించండి, భూమి మీకు సాక్ష్యం ఇస్తుంది. వీటన్నిటినీ చూసి విచారించి తెలుసుకున్న తర్వాత ఎంత అద్భుతంగా చేయబడినటువంటి సృష్టిని చూసి ఏ మనుష్యుడు కూడా దేవుడు లేడు అని చెప్పడు. ఎందుకంటే అన్నీ కూడా దేవుడు ఉన్నాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. మృగానికి మాటలు లేవు, పక్షులకు మాటలు లేవు, కానీ అవి మౌనంగా సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమిటంటే మమ్ములను సృజించినటువంటి సృష్టికర్త ఉన్నాడు అని. ఆకాశము సాక్ష్యం ఇస్తుంది, భూమి సాక్ష్యం ఇస్తుంది. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు సృష్టితో మాట్లాడతాడు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. మీరందరూ బాగానే నా మాట వింటున్నారు, కానీ నేను ఎంతో ప్రేమతో చేసుకున్నటువంటి నా పిల్లలు మాత్రం నా మాట వినడం లేదు. నేను లేనని కొందరు అంటూ ఉంటే నేను ఉన్నానని ఎరిగి కూడా చాలా మంది భయభక్తులతో జీవించలేకపోతున్నారని దేవుడు విచారిస్తున్నటువంటి సమయాన్ని మనం యెషయా గ్రంథంలో చూస్తాం. కాబట్టి అన్నీ కూడా సాక్ష్యం ఇస్తున్నటువంటి, తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు అని సృష్టి అంతా కూడా సాక్ష్యం ఇస్తుంది. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏమిటంటే బయట విషయాలు చెప్పుకున్నాం, ఇప్పుడు లోన విషయాలు చెప్పుకుందాం. ఈ లోపల మనిషి లోపల దేవుడట మనస్సాక్షిని పెట్టాడు. ఏం పెట్టాడు? మనస్సాక్షిని పెట్టాడు. ఈ మనస్సాక్షి మనకేం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటే చాలా జాగ్రత్తగా బ్రతకాలండి, దేవుణ్ణి నమ్ముకోకపోతే మేము ఎలా బ్రతికినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం ఎలాగ మేము ఉండడానికి సాధ్యపడదు కదా, అందుకే తర్వాత నమ్ముకుంటాం అని వాయిదా వేస్తారు. వారి యొక్క తప్పులకు ఇంకా ఇవి పరిగణలోనికి రావులే, శిక్ష లేదులే, ఏం పర్వాలేదులే అన్నట్లుగా ఒక భావనలో కొంతమంది మనుషులు జీవించడం, మాట్లాడడం మనం చూస్తాం. దానికి సూట్ అయినటువంటి సమాధానం వాక్యం చెప్తుంది. మత గ్రంథము నీ చేతిలో లేకపోయినా, చట్టము నీ చేతిలో లేకపోయినా, ఎక్కడ నీవు ఏ మనుష్యునికి తెలియకుండా పాపం చేసినా నిన్ను గద్దించడానికి దేవుడు నీలో మనస్సాక్షిని పెట్టాడట. మనం మంచి చేస్తే ఈ మనస్సాక్షి మనతో ఎంతో చక్కగా మాట్లాడుతుంది. ఒక రకమైన ఆనందం మనకు కలుగుతుంది. ఎవరికైనా సహాయం చేస్తే గొప్ప సంతోషం మనలో కలుగుతుంది. మంచి పని చేస్తే గొప్ప సంతోషం కలుగుతుంది. అదే మనిషి చెడ్డ పని చేశాడు అనుకోండి, అదే సమయంలో తెలియనటువంటి విచారం కూడా లోపల కలుగుతుంది, భయం కలుగుతుంది. ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే ఆ మనిషిని హెచ్చరిస్తూ ఉంటుంది, ఖండిస్తూ ఉంటుంది. ఎందుకు నువ్వు ఈ తప్పుడు పని చేశావు, ఇలా చేయడం మంచిది కాదు కదా, ఎందుకు ద్రోహం చేశావు, ఎందుకు అబద్ధమాడావు, ఎందుకు ఈ విధంగా బ్రతుకుతున్నావు అని మనస్సాక్షి ఏం చేస్తుందంటే మనిషిని గద్దిస్తూనే ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే దేవుడు మనిషిలో మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి మనిషిలో పనిచేస్తూనే ఉంది. దైవ గ్రంథంలో ఒక మాట చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచ్చిన సూటిగా చెప్పబడినటువంటి విషయాలు ఇవి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచ్చిన ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను
వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. చూడండి, కొంతమందికి వాక్యం లేదు, కొంతమంది చేతిలో మన చేతిలో ఉన్నట్లుగా దైవ గ్రంథం లేదు, కానీ నీతిగా బ్రతుకుతున్నారు, యథార్థతతో జీవిస్తూ ఉన్నారు. కానీ చాలా మంది చేతుల్లో దైవ గ్రంథాలు ఉన్నాయి, మందిరానికి వస్తున్నారు, దైవ నియమాలన్నీ కూడా ఇంటిలో ఒక బ్యానర్ వేసుకుని పెట్టుకుంటున్నారు, ఒక పాంప్లెట్లు పెట్టుకుంటున్నారు, కానీ వాటి యొక్క ఆచరణ వారి జీవితంలో కనపడడం లేదు. కానీ కొంతమంది జీవితాల్లో దైవ గ్రంథం లేకపోయినా, మందిరమునకు రాకపోయినా, వారింటిలో 10 ఆజ్ఞల షీట్ కనపడకపోయినా ఆ ఆజ్ఞలన్నీ కూడా వారు పాటిస్తున్నారట. ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అని వాక్యం చెప్తాను. దేవుని వాక్యం ఎరగరగాని దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నటువంటి మనుషులుగానే ఉన్నారు. వారి క్రియలు వారికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. తప్పు చేస్తే తప్పని, ఒప్పు చేస్తే ఒప్పని. ఇటువంటి వారిని దేవుడు ఎలా స్వీకరిస్తాడు అంటే వారి క్రియలను బట్టే దేవుడు స్వీకరిస్తాడు. ఇప్పుడు సువార్త మన యొక్క దగ్గరకు వచ్చింది, మనం సువార్తను విన్నాం, ప్రభువుని గురించి తెలుసుకున్నాం, ప్రభువుని నమ్మాలి. కొన్ని ప్రాంతాలు ఉంటాయి సువార్త అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కొంతమంది సువార్త వినకుండానే, ప్రభువు పేరు వినబడకుండానే చనిపోయారు అనుకుందాం. మరి వారి గతి ఏంటి అంటే ఇదిగో వాక్యం చెప్తున్నటువంటి సమాధానం ఇదే. ఒకవేళ అవకాశం లేకపోతే, ప్రభువుని ఎరగకపోతే, వారు గనక దేవుడు వారిలో పెట్టినటువంటి మనస్సాక్షి ప్రకారం బ్రతికితే వారు దేవునికి అంగీకారం అవ్వచ్చేమో. తమకు తామే ఎలా ఉన్నారు? ధర్మశాస్త్రమైనట్టుగా వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులుగానే ఉన్నారు. కానీ తెలిసి మాత్రం పొరపాటు చేస్తే దానికంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం జీవించాల్సినటువంటి సమయం ఇది. ఒక పెయింటింగ్ మనం చూసామనుకోండి, ఆ పెయింటింగ్ ని చూసిన వాళ్ళందరూ ఏమంటారు? ఈ పెయింటింగ్ గీసినటువంటి ఆర్టిస్ట్ చాలా గొప్పవాడు అని మాట్లాడతారు కదండి. ఈ పెయింటింగ్ గీసినటువంటి ఆర్టిస్ట్ చాలా గొప్పవాడు అంటారు. సృష్టిని చూడండి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆకాశాన్ని చూడండి, భూమిని చూడండి, మృగములను చూడండి, అలాగే ఆకాశ పక్షులను చూడండి, మత్స్యములను చూడండి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, వీటన్నిటి యొక్క క్రియేషన్ ఎక్కడుందంటే ఆ క్రియేటర్ లో ఉంది. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనిషి ఎలా తెలుసుకోవాలంటే, ఆయన చేసినటువంటి సృష్టి అంతటిని చూసి గొప్పగా దేవుడు ఈ సృష్టి అంతటిని చేశాడు అని గ్రహించాలి. కాబట్టి ఆ విధంగా మనం దేవుణ్ణి తెలుసుకోగలం. కాబట్టి ఎప్పుడూ కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టుకోకూడదు. దేవుణ్ణి హత్తుకొని జీవించినటువంటి జీవితాలు ఎంతో గొప్పగా ఆశీర్వదించబడతాయి. మనుషుల కంటికి కనబడినా కనబడకపోయినా దేవుని యొక్క ఆశీర్వాదం అటువంటి మనుషుల మీద ఉంటూ ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం జీవించాలి. దేవుడు మనలో పెట్టినటువంటి ఈ మనస్సాక్షిని ఎల్లప్పుడూ కూడా మనం ఆ మనస్సాక్షి చెప్తున్నటువంటి మాటలను ఆలకించి మనం ముందుకు సాగినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మనం ధ్యానిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడు అనుటకు రుజువులు ఉన్నాయా అనే అంశాన్ని ప్రారంభించుకున్నాం. ఇందులో 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది ఏమిటి అంటే, సృష్టి అంతటిని చూడమని దైవ గ్రంథం చెప్తుంది. సృష్టి అంతటిని చూడడం ద్వారా ఈ సృష్టిని కలుగజేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోగలుగుతాం. దేవుణ్ణి తెలుసుకునే మార్గం అదొకటి. రెండవది ఏమిటి అంటే, మనిషి లోపల మనస్సాక్షిని దేవుడు పెట్టాడు. ఈ మనస్సాక్షి ద్వారా దేవుడు ఉన్నాడు అని మనం తెలుసుకోగలుగుతాం. నేను ఎలా ఉన్నాను అంటే, నన్ను దేవుడు చేస్తేనే ఇలా ఉన్నాను, నన్ను దేవుడు నడిపిస్తుంటేనే నేను నడవగలుగుతున్నాను. కాబట్టి ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే, ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్తూ దేవుని వైపు మనిషిని నడిపించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనస్సాక్షి ద్వారా మనం దేవుణ్ణి తెలుసుకోగలం. ఈ అంశం చాలా పెద్దది కాబట్టి మనం 2 విషయాలు ఈ రోజు నేర్చుకున్నాం. వచ్చే వారం మిగిలినటువంటి విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ విషయాలు మీ హృదయంలో మీరు భద్రపరుచుకోవాలని,
ప్రాథమిక బైబిల్ సత్యములు 2022 అనే పుస్తకంలో దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడు అన్నట్టు రుజువులు ఉన్నాయా అనే అంశమును మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. కాబట్టి ఆ భాగాన్ని మీరు అందరూ చదవాలని ప్రభు పేరట మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు తన వాక్యము ద్వారా మనలను ఆయన కృపలో ఆశీర్వదించును గాక. ఆమేన్.